పిల్లలు పుట్టంగానే ఒక నక్షత్రం ద్వారా ఆ టైం ద్వారా పేరు అనేది నిర్ణయిస్తారు. కానీ కొంతమంది జ్యోతిష్యం నమ్మని వాళ్ళు జ్యోతిషం అనేది చెప్పించుకోకుండా పేరు అనేది పెట్టి పిలుస్తూ ఉంటారు. అంటే ఈ పేరుకు బలం అనేది ఉంటుందా ఉండదంటారా? ఖచ్చితంగా బలం అనేది ఉంటుందమ్మా. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఒక సొంత గ్రహ అనేది ఒకటి ఉంటుంది. ఏ తేదీ పుట్టిన తేదీ ప్రకారంగా లేదా వాళ్ళ పుట్టిన సమయంలో ఇలా కాకుండా వాళ్ళ ఒక ఇష్ట దైవం పేరు కొంతమంది పెట్టడం జరుగుతుంది. కొంతమందికి వినాయకుడు అంటే, ఇంకొంతమందికి ఆంజనేయ స్వామి, పూర్వంలో మనం చూసుకుంటే మల్లన్న అని, ఇలా కొన్ని నామకార్థాలు వాళ్ళ పూర్వీకులే వాళ్ళకి సంబోధిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే అమ్మ, భగవంతుడి నుంచి వచ్చే కొద్దో గొప్ప ఆ పేరు పలకటం వలన వాళ్ళకి చిన్న వరకు అనేది సక్సెస్ అనేది జరుగుతుంటది. అంటే అతి పెద్ద మార్పు అనేది ఉండదు. అది అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆ పేరు పలకటం వల్ల ఒక పుణ్యం, ఆ దాని వల్లే వాళ్ళ జీవితం ముందుకెళ్ళటం జరుగుతుంది.